హాయ్ అండి, నేను మీ చాము గారు. వెల్కమ్ టు మై ఛానల్ అండి. సండే స్పెషల్ ఏంటండి? సండే స్పెషల్ మా ఇంట్లో కొబ్బరి రైస్, చికెన్ ఫ్రై. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, జస్ట్ కొంచెం. మనం కొబ్బరి రైస్లోకి ముందుగా కావాల్సినవి, ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నాక హోల్ గరం మసాలా మొత్తం పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, గిన్నెలో ఫస్ట్ హోల్ గరం మసాలా అన్నీ వేసి, బిర్యానీ ఆకు వేసి, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, సాల్ట్ కొద్దిగా అన్నీ వేసి ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయండి. కొంచెం మగ్గనిస్తే చాలండి, ఒక 5 minutes అలాగా మగ్గనిస్తే చాలండి. అలా మగ్గిన దాంట్లో మనం ముందుగానే కొబ్బరిని మిక్సీ పట్టుకుంటామండి. మిక్సీ పట్టుకొని కొబ్బరి నీళ్ళు అనేటివి పక్కన తీసి పెట్టుకుంటాం అన్నమాట. పక్కన తీసుకొని పెట్టుకున్నాక ఆ నీళ్ళే ఒక గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ ఇందులో వేయండి. ఇందులో వేసారంటే ఆ మసాలాలకు మొత్తం పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు. ఫ్రై అయిపోయిందా? బాగా ఫ్రై అయిపోయినాక వాటర్ పోసేద్దాం. అదేనండి కొబ్బరి వాటర్. మనం బియ్యం ఎంత కప్పుతో తీసుకుంటామో అంత కప్పు వాటర్ అనేది తీసుకున్నారంటే బాగా వస్తుందండి రైస్ పొడి పొడిగా. నేను కొంచెం యాడ్ చేసినాను, తర్వాత రైస్లో యాడ్ చేస్తాను. ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి కదా, సో అందుకని సర్కలే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్ కింద అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందేమో. దాంట్లో బియ్యం తీసి వేసుకోండి. దాంట్లో కడిగిన బియ్యం తీసి అందులో వేసుకోండి. వేసుకున్నాక మీరు ఎన్నైతే తీసుకుంటారో అన్ని బియ్యం అంతానే తగ్గ వాటర్ మాత్రమే తీసుకోండి. ఎక్స్ట్రా కొంచెం కూడా వేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కొబ్బరి పాలు పోస్తున్నాం కదా, అందుకని. ఇప్పుడు మనం స్టవ్ మీద వేడి చేసి ఎంత చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇందులో పోసేసేయండి. పోసేసాక ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో ఆ నీళ్ళకు బదులు కొబ్బరి పాలు యాడ్ చేసేసేయండి. ఎన్ని గ్లాసులు అయితే పడతాయో మీ రైస్ తీసుకునే దాన్ని బట్టి తీసేసుకొని మీకు ఎన్ని అయితే కావాలో అన్నీ వేసుకోండి. ఇప్పుడే ఇందులో ఏదన్నా కారం కానీ సాల్ట్ కానీ ఏదన్నా తగ్గితే ఇప్పుడే ఒకసారి చూసుకోండి. తర్వాత అంతా ఇంకేం తీయకండి, కలపకండి, అట్లాగే పెట్టండి. ఒకసారి కలిపేసి పెట్టేసేయండి అంతే. కుక్కర్లో, కరెంటు కుక్కర్లో పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. నార్మల్ విజిల్ కుక్కర్లో పెట్టుకున్నా బాగొస్తుంది, బట్ నేను ఎప్పుడు పెట్టలేదు అలాగా. ఇలా కరెంటు కుక్కర్లో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అందుకని నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, అందుకని నేను వేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేద్దాం రండి. పెట్టేసి చూసుకోండి, సరిగా చూసుకోండి పెట్టినావా లేదా అని. పెట్టేసి క్లోజ్ చేసేసి స్విచ్ ఆన్ చేసేసి బటర్ ప్రెస్ చేసేయండి. ఇది ఇంకా అవుతూ ఉంటుంది. ఇంకా దీన్ని మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇది అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అందులో కొత్తిమీర కొంచెం యాడ్ చేయాలి. పుదీనా దొరుకుతుంది,
పుదీనా కొంచెం వేసాను, యాడ్ చేశాను. ప్రాసెస్ అయిపోవచ్చాను అందుకే. ఇప్పుడు మనము చికెన్కి సంబంధించిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, ఓకేనా. ముందుగా ఎండుమిర్చి, ఆనియన్ ఒకటి, గరం మసాలాలు కొద్దిగా, స్టార్ పువ్వు ఒకటి. గరం మసాలా అంటే స్టార్ పువ్వు, లవంగాలు, చెక్క, ఏలకలు అవన్నీ తీసి వేసి వేపండి. కొంచెం ఆయిల్ వేసి దూరగా వేపండి. ఇప్పుడు మనం ఇంతకుముందు కొబ్బరి పేస్ట్ పడేయకూడదు, అది పడేస్తాం కదా పిప్పంతా, పడేయకండి. అది పడేయకుండా ఇందులో వేసి ఫ్రై చేయండి. ఇందులో వేసి ఇలా ఫ్రై చేసి బాగా మిక్సీ పట్టేసేయండి. మీకు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను జీడిపప్పు అయితే వేయలేదు, ఎందుకంటే ఎక్కువ తిక్కుగా వద్దు, కొంచెం తిక్కుగా, అందుకని ఇది. ఇప్పుడు వేపేసుకున్నాం కదా, వేపేసుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకునేద్దాం. కొంచెం చల్లారిపోయినాక తీసేసుకొని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు మనం కడుక్కోండి ఫస్ట్ చికెను. ఆ బౌల్ తీసుకొని కడిగిన చికెన్ దాంట్లో వేయండి. వేసాక ఇందులో కావాల్సినటువన్నీ ఇంకేముంటాయి అన్నీ, పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయండి. కొంచెం అంతే. కారం కావాలంటేనే వేసుకోండి, లేకపోతే వద్దు. పసుపు వేసుకుంటున్నారు కదా. వేసుకున్నాక మనం ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేయండి దీంట్లో. ఇలా అన్నీ వేసేసాక ఆ పేస్ట్ కూడా వేసి కలయబెట్టండి బాగా. ఒక 5 minutes 10 minutes బాగా కలయబెట్టండి, చేత్తోనే కలయబెట్టండి. వేసుకొని చేత్తోనే కలయబెట్టండి బాగా. సాల్ట్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో వేసేస్తున్నాం, అందులో ఇప్పుడు దీంట్లోకి చికెన్లోకి యాడ్ చేస్తున్నాం కదా, సో అందుకని కొంచెం తగ్గించుకోండి. మళ్ళీ కావాలంటే వేసుకున్నాంలేండి, దాని గురించి కాదు. అలా కలయబెట్టుకోండి 5 minutes 10 minutes అలా కలయబెట్టుకొని కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చీలు వేసుకోండి. కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేసేసుకోండి. కొంచెం ఆయిల్, వంట నూనెకి మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిలే వేసుకోండి, నో ప్రాబ్లం. ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాం కదా, అన్నీ ఒకసారి కలయబెట్టండి. అన్నీ ఒకసారి కలయబెట్టేసి ఒక 5 minutes కానీ 10 minutes కానీ అలానే వదిలేసేయండి కలయబెట్టుకునేసి. దాంట్లో కొంచెం మగ్గనివ్వండి, పెరుగు యాడ్ చేయకండి. దీంట్లో మాత్రం పెరుగు యాడ్ చేయకండి. బాగా కలిపి పెట్టుకునేసేయండి. కొంచెం సాల్ట్ అయి చూసుకునేసేయండి ముందుగానే, ఎక్కువ సాల్ట్ అయితే యాడ్ చేయకండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాండీ పెట్టుకొని, బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కొద్దిగా ఉన్నది కదా, ఆ పేస్ట్ని ముందుగా ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసి, కొద్దిగా అలాగా ఉన్నాక మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తాన్ని వేసేసేయండి. వేసేసి అలా కలయబెట్టండి. కలయబెట్టేసి ఇంతకుముందు కొబ్బరి నీళ్ళు మనమైతే అన్నీ పోసుకోలేదు చూసారా, ఆ కొబ్బరి నీళ్ళు అనేటివి యాడ్ చేసేసేయండి. ఇందులో వేస్ట్ చేయకండి, ఇందులోనే యాడ్ చేసేసేయండి ఆ కొబ్బరి నీళ్ళు అనేటివి. ఇందులో యాడ్ చేసేసారంటే, యాడ్ చేసేసాక అందులోనే ఇప్పుడు
మనం కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసేయండి. వేసేసి కొంచెం 10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి బాగా. ఈ నీళ్ళన్నీ అందులోనే ఇంకిపోవాలి. ఓకేనా? ఇవంతా బాగా కలయబెట్టేసి ఈ నీళ్ళన్నీ అందులోనే బాగా ఇంకనివ్వండి. ఇంకిపోయిందంటే బాగా మన కొబ్బరి నీళ్ళు అందులో మనం ఆ కొబ్బరి తొక్కు అనేది కూడా మనం పడేయలేదన్నమాట. సో ఈ రెండిటి వల్లనే చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. నా మాట అబద్ధం అయితే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, క్లోజ్ చేసి పెట్టేయండి. క్లోజ్ చేసేసినారంటే ఒక 10 మినిట్స్ వరకు తీయకండి, బాగా ఉడికిపోనివ్వండి. ఒకసారి మధ్యలో తీసేసుకొని ఒకసారి కలియబెట్టండి, మాడిపోతుందేమో. ఒకసారి కలియబెట్టేసుకోండి. చూసారా? ఇలా ఒకసారి కలియబెట్టుకోండి. చూసారా? నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయి. ఇలా వాటర్ అన్నీ బాగా ఇంకిపోయావు కదా, ఇంకా కొంచెం సేపు ఇంకిపోవాలి. ఇవన్నీ బాగా ఇప్పుడే కాదు, ఇంకా ఒక 5 మినిట్స్ బాగా ఇంకిపోనివ్వండి. చూసారా ఎలా అయిపోయిందో? అలా వచ్చేసినాక ఇప్పుడు కొంచెం పుదీనా వేసేసుకొని ఇంకా అయిపోయిందండి ప్రాసెస్. పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లేదనుకుంటే గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాం గరం మసాలా పౌడర్. ఆ గరం మసాలా యాడ్ చేయండి. నా దగ్గర కొద్దిగానే అన్నింది, అందుకని అదే కొద్దిగానే వేసాను. గరం మసాలా వేసేసుకొని దింపేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేసి. గరం మసాలా వేసుకోండి, కొద్దిగా చూసుకొని గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు మన రైస్ అయిపోయింది. చూసారా ఎలా వచ్చేసిందో? ఒకసారి కలియబెట్టుకోండి. పైన మనం పాలు పోసాం కదా, పైన అంతా తేరుకుపోయింది. కలియబెట్టుకొని రైస్ పెట్టుకోండి ప్లేట్లో. నేనైతే మా అబ్బాయికి పెడతా ఉన్నానండి, వాడు ఆపుకుంటూ ఉంటాను. చికెన్ స్మెల్ వచ్చింది కదా, అందుకని ఎవరు ఆగలేరు, పొట్టలో పరిగెడుతూ ఉంటారు. ఇంకా అన్నం పెట్టేసి క్లోజ్ చేసేసి వచ్చేసి చికెన్ కర్రీ ఇక్కడికి రండి. చూసారా? బా సూపర్ అయిపోయింది కదా. వేసేయండి, ఇంకా చూసేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టేసుకోండి. పెట్టేసి ఆనియన్స్ పెట్టేసి ఇచ్చేయండి. దీంట్లోకి రైతా కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీ.